ఇన్ఫీరియర్ వాల్ ఏమైంది సిస్టర్? బీపీ కూడా తక్కువ ఉంది. ఫస్ట్ ఎన్ఎస్ పెట్టండి, తర్వాత స్ట్రెప్టోకైనస్ పెట్టండి. సిస్టర్ ఎన్ఎస్ మార్చండి. ఇప్పుడు ఎలా ఉంది? పెయిన్ తగ్గిందా? తగ్గింది సార్. మందు అలవాటు ఉందా? ఉంది సార్. ఓకే, రెస్ట్ తీసుకో. డాక్టర్, సిస్టర్ క్రాష్ కోట్. సిస్టర్ 1 షాట్ అడ్రినలిన్, 1 షాట్ అట్రోపిన్ ఇవ్వండి. సిస్టర్ బెడ్సార్ని పిలవండి. సార్ కేసు సీరియస్గా ఉంది, వెంటనే రండి. ఏమైంది? ఇన్ఫీరియర్ వాల్యూమే, క్రోనిక్ ఆల్కహాలిక్, సడన్ కొలాప్స్ అయ్యాడు. అడ్రినాలిన్ అట్రోపిన్ కూడా ఇచ్చాను. హైపర్టెన్సివ్ పేషెంట్, సడన్ కొలాప్స్ అయ్యాడు. సిస్టర్ ఈసీజీ ఇవ్వండి. ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ ఉంది, ముందే హార్ట్ బ్లాక్ కూడా ఉంది, అది కూడా గుర్తించలేదా? కండిషన్ సీరియస్గా ఉంది, టీపీఐ చేయాలి. ఇమీడియట్లీ షిఫ్ట్ టు క్యాత్ ల్యాబ్. సిస్టర్ తీసుకురండి. ముందే హార్ట్ బ్లాక్ కూడా ఉంది, అది కూడా గుర్తించలేదా? సార్ కేసు సీరియస్గా ఉంది. హార్ట్ బ్లాక్ను నేను ముందే గుర్తించి ఉంటే పేషెంట్కి పరిస్థితి వచ్చేది కాదేమో. నిజమే, ప్రాణం విలువ తెరిచిన వాడే మంచి డాక్టర్ కాగలడు. ఈ విషయంలో నేను ఒక ఫెయిల్యూర్ని. ఐఎమ్ ఫెయిల్యూర్ అగైన్ అండ్ అగైన్. డాక్టర్ మీరు రండి. ఒక స్టూడెంట్గా నేర్చుకోవడానికి, ఒక డాక్టర్గా సర్జరీ చేయడానికి మాత్రమే లోపలికి అర్హత ఉంది. నాకు ఏ అర్హత లేదు. వాడు నేను మంచి స్నేహితులం, ఎంబీబీఎస్ కలిసే చదివాం. కానీ ఈరోజు వాడు ఈ స్థాయిలో ఉండడానికి, నేను ఇలా ఉండడానికి కారణం నా మెడికల్ లైఫ్. నా మెడికల్ లైఫ్. ఏం చేస్తున్నావురా? మామా, మంచి సినిమా రిలీజ్ అయింది, పోదామా? పోదాంరా. నువ్వు చదువుకోరా, నీకు సంబంధం లేదు. వివేక్ నేను లాంగ్ టర్మ్లో రూమ్మేట్స్. ఇద్దరికీ ఉస్మానియాలో సీట్ వచ్చింది. ఎన్నో కలలతో, జీవితంపై ఎన్నో ఆశలతో ఉస్మానియాలో అడుగుపెట్టాం. ఎంబీబీఎస్లో మా ప్రయాణం మొదలైంది హిప్పోక్రాటిక్ ఓత్తో. డిసెక్షన్ హాల్లో కొందరు డిసెక్షన్ చేస్తే ఇంకొందరు మెసేజెస్ చేస్తారు. మరికొందరు మామా మన స్ట్రెచర్లో ఒక్క అమ్మాయి కూడా రాలేదేంట్రా? సూటిగా చూడకు, సూదిలా చూడకు. అరే సీనియర్స్ తప్పించుకున్నాం రా. గుడ్ మార్నింగ్ సార్. ప్రెషర్ సారా, నైట్ 220 రూమ్కి వచ్చేయండి. రాకపోతే ఉంటుంది రే మీకు.
అరే ఎనార్కలి నువ్వు పక్కకు రారా. కొత్తల్లో చిల్లు చూడు. ఇటు రండ్రా. ఏ ఊరు బే? విజయవాడ. నీదిరా? వరంగల్. తెలంగాణరా? నీ తెలంగాణ పౌరుషం చూపిరా. పడుస్తున్న బల 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 పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణ. కౌంటర్ ఇవ్వరా. ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత ఎంతగా ఉంటే చట్ట. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, మల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సుత్య మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది. ఇక బయోకెమ్ ల్యాబ్కి. ఇక్కడ రసాయనాలతో ఆసనాలు వేయడమే. ఒక్క చుక్క తేడా అయినా మాకు పగలే చుక్కలు కనిపిస్తాయి. ఏం చేసావురా? ఇది 4 ml వేసాను, ఇది 4 ml వేసాను. 4 ml కాదురా, 4 drops. ఇక్కడ కంటికి కనిపించని కణాల కోసం మైక్రోస్కోప్ కన్నంలోంచి అన్వేషించాలి. దిగిందా? వచ్చిందా? అర్రే వీడికి వచ్చినట్టుంది. మే కవి మ్యామ్. వై ఆర్ యూ సో లేట్? మెస్లో రైస్ అయిపోయింది మేడం, అందుకే లేట్ అయింది మేడం. ఇట్స్ రొటీన్ ప్రాబ్లం. కమ్ ఇన్ సైడ్. మామా నాకు బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసిన రారా. చూస్తూ Roll number ఫస్ట్ ఇయర్ 17. ఎగ్జామ్స్ వచ్చాయి. థియరీ ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి కానీ ప్రాక్టికల్స్ వైవా ఎలా జరుగుతుంది మేడం? ఈజీగానే ఉంది. రోల్ నెంబర్ 18. Sit down. How did you write your theory exams? Okay, we will start with muscles. Muscle here in the arm. What is this muscle? Which is the main supinator? బైసెప్స్ మేడం. What is this muscle here in the back of arm? Which is extensor of elbow? ట్రైసెప్స్ మేడం. Now tell me, what is this muscle extensor of knee? ఫోర్సెప్స్ మేడం. What? Forceps? What is this? This is forceps. That is quadriceps. మా కర్మ కొద్ది దొరికారయ్యా. Now take femur. Take the femur bone. ఎంతసేపు అయ్యా? తీసుకో ఫీమర్. ఏం చెప్తావు? టెల్ మీ గ్లూటియస్ మాక్సిమస్ ఇన్సెషన్ దేర్. ఇక్కడ మేడం. సెకండ్ ఇయర్ ఫస్ట్ క్లినికల్ పోస్టింగ్. ఓజీఎస్లో మొదటిసారి అడుగుపెట్టాం. ఇక్కడ ఏదో నేర్చుకోవాలనే తపన, కానీ ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్. వీటన్నిటికీ బలేది పేషెంట్. ఒక పేషెంట్పై ఒక్కొక్కరు ఒక్కో విన్యాసం చేస్తారు. మామా హార్ట్ సౌండ్స్ క్లియర్గా వినిపిస్తున్నాయిరా. నాకేం వినబడట్లేదురా. వినబడట్లేదా? నాకు వినిపిస్తున్నాయిరా. అరే జఫా, అవి పర్కషన్ సౌండ్స్ రా. తమ్ముడు, పర్కషన్ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ కొట్టాలి. హాయ్ రా తమ్ముడు, ఏం చదువుతున్నావు? హర్షమోహనా? పోస్టింగ్ ఎందుకు పోలేదురా? అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. అర్థం కాకపోతే చెప్పడానికి ప్రొఫెసర్స్ పీజీలు ఉన్నారు కదరా. అయినా ఈ బుక్ ఏం చదువుతున్నావు? రాబిన్స్ మంచి బుక్, అది చదువు. బేసిక్స్ అన్నీ ఉంటాయి. ఓకే చదువుతా అన్న. ఓకేరా మరి, థ్యాంక్స్ అన్న. బాయ్. మనం చేసే పనులే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. నాకు వివేక్కి తేడా సెకండ్ ఇయర్ నుంచే మొదలైంది.
ఇంత పొద్దున్నే ఎక్కడికి రా? 9:30 అవుతుందిరా. పోస్టింగ్ రావా? పిచ్చర్ రైట్ రా, డైలీ కేస్ ఎప్పుడురా? టేకింగే. నువ్వు వెళ్ళు. ఈరోజు కాకపోతే రేపు నేర్చుకోవచ్చు అనుకునేవాడిని, కానీ ఆ రేపు అనే రోజు నాకు ఇప్పటికీ రాలేదు. కొందరైతే పోస్టింగ్కి ముందే వెళ్ళి చేసేదేముందని లేట్గా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తారు. ఎవరికీ దొరకకుండా ఎలకల్లా పారిపోతారు. ఇంతలో పల్స్, ఎన్నో కొత్త ప్రదేశాలు, కొత్త పరిచయాలు, వింత చేష్టలు, విచిత్ర వేషాలు. రెడ్ ఫోర్ట్ చూసి గంటలో తిరిగి వచ్చేయండి. అమ్మాయి ఒక్కతే ఉంది, వెళ్ళి మాట్లాడు, నేను వెళ్తున్నా. హాయ్. హాయ్. ఏంటి సైట్ సీయింగ్కి వెళ్ళేదా? లేదు, నాట్ ఫీలింగ్ వెల్. ఏమైంది? మార్నింగ్ నుంచి ఏమైనా తిన్నావా? లేదు. నేను తెస్తా ఏమైనా? వద్దు వద్దు వద్దు. వద్దు. ఏం పర్లేదు, తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళట్లేదు సైట్ సీయింగ్కి? ఈ ప్లేస్ నేను ఆల్రెడీ చాలాసార్లు చూశాను. అయినా నీ కంపెనీ కూడా ఎవరు లేరుగా. నంబర్ అడగదేంటి? నువ్వు నెంబర్ ఇవ్వా? నా ఫోన్కి మిస్ కాల్ ఇచ్చుకుంటున్నా. దీనికి అప్పుడప్పుడు మెసేజెస్. మొదట్లో హాయ్ వాట్ డూయింగ్ వరకే ఉండే మా మెసేజ్లు మిస్యూరా వరకు వచ్చాయి. ఏమైందో ఎక్కడున్నాదో కళ్ళ ముందే దాగి ఉందో పగటి పూట తారలా. హలో 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 చాలా చేసినావు చాలు లేరా గోపాల, నాలోనే దాచిపెట్టేసి పక్కనోడు ఏం చెప్తున్నాడో కూడా పట్టేది కాదు. అయితే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడా తెలిసినట్టే. అలా ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుకునే వాళ్ళం. హాయ్, సారీ ఫర్ బీయింగ్ లేట్. ఇట్స్ ఓకే. ఇలా చాటింగ్తో ముదిరిన మా పరిచయం పార్క్లో మీటింగ్ వరకు వచ్చింది. హాయ్. హాయ్. ఇలా అక్షరకు దగ్గరయ్యే క్రమంలో వావ్, థ్యాంక్ యూ. చాలా దూరం అయ్యాను. రూల్ నంబర్ 16. ప్రెజెంట్ సార్. 17. ప్రెజెంట్ సార్. 18. ప్రెజెంట్ సార్. ప్రాక్సీనా? లేదు సార్, నాది 18, వాడిది 118. వివేక్ థర్డ్ ఇయర్లోనే హారిసన్ చదవడం స్టార్ట్ చేశాడు. వివేక్ రెగ్యులర్గా చదివితే నేను మాత్రం రెగ్యులర్గా పార్టీలు చేసుకునేవాడిని. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. తింగ 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 రోల దొంగ దొంగ సచ్చినోల టెన్షన్. మామ ఎవరిదో బర్త్డే రా. మామ వాడు మన బైక్ అడిగితే ఇయ్యలేదురా. కొడదాం పద మామ. మా హాస్టల్ లైఫ్లో ఏదైనా అతిగానే ఉంటుంది, అది లవ్ అయినా ఏదైనా. ఇంతలోనే ఫైనల్ ఇయర్.
డైలీ పోస్టింగ్, ఇండివిజువల్ కేస్ టేకింగ్. నీకెప్పుడైనా పెరాలసిస్ వచ్చిందా? क्या साहब? नहीं. శ్రవణ్ వామ్స్ అండ్ స్టూల్స్ని హిందీలో ఏమన్నారా? ఏమోరా. पायखाना में जानवर है क्या? कैसे आते साहब? डोर लगा के ही आते ना. ఫైనల్ ఇయర్లో అందరూ ఎంజాయ్ చేసేది కాలేజ్ ఫెస్ట్, స్పోర్ట్స్, డీజే, దాండియా, రాక్ షో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కల్చరల్స్. రేపు ఎగ్జామ్స్ అంటే ఈరోజు గుర్తొచ్చేది బుక్స్, ఎగ్జామ్ రోజే గుర్తొచ్చేది దేవుడు. నెక్స్ట్ ఇంటర్న్షిప్, అదో బిజీ లైఫ్. సార్ అన్న వస్తున్నా. ఏమైంది? సారు దాహం అవుతుంది. అయితే నీళ్ళు తాగన్నా? అబ్బా, వివేక్కి ఫస్ట్ అటెంప్ట్లోనే పీజీ వచ్చింది. తర్వాత నేను 2 సంవత్సరాలు ప్రయత్నించి విలేజ్లో వెంటనే క్లినిక్ ఓపెన్ చేశాను. కానీ ఒకరోజు పేషెంట్కి పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చాను. అతను పెన్సిలిన్కి ఎలర్జిక్ అని తెలుసుకోలేకపోయాను. సో హలో, ఒకసారి కలవాలి నిన్ను. ఏంటిది? ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. మొన్నటిదాకా నాన్నతో నీ గురించి మాట్లాడాలి అనుకున్నా, కాళ్ళ మీద పడైనా కన్విన్స్ చేయాలి అనుకున్నా. కానీ ఇదంతా జరిగాక ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్న నాకు వేరే సంబంధం చూశారు. నెక్స్ట్ మంత్ పెళ్ళి. నన్ను ఏం చేయమంటావు ప్రణయ్? వెళ్ళి పెళ్లి చేసుకో. పర్మిషన్ అడగడానికి ఏం రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వచ్చావు కదా. ఓ వెళ్ళి పెళ్లి చేసుకో. అంతా విన్నాను రా. అమ్మాయి పోతే పోయింది, లైఫ్ ఇంపార్టెంట్. నా హాస్పిటల్లో నేను డ్యూటీ డాక్టర్గా చేద్దురా. ఓకే రా, పేషెంట్ ఈజ్ సేఫ్. ఐఎమ్ సారీ రా. హాయ్ రా ప్రణయ్, ఏంటి ఇంత మార్నింగే వచ్చావు? కూర్చో. నిన్న నైట్ హాస్పిటల్లో జరిగిన దానికి చాలా బాధపడ్డాను. యూజీ వేస్ట్ అయింది, పీజీ సాధించి అందులోనైనా కష్టపడతాను. ఓకేరా, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ.
వివేక్ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ గమ్యం మంచి డాక్టర్ అవ్వాలి. కానీ ఇందులో చేరాక చాలామంది ఆ గమ్యాన్ని మర్చిపోతారు. మరికొందరు ఆ మార్గంలోని అవరోధాలను అధిగమించలేకపోతున్నారు. నువ్వు ఇప్పుడు వృధా చేసే ప్రతి క్షణం తర్వాత పేషెంట్స్ ప్రాణంతో ఖరీదు చేస్తుంది. ద సూనర్ యూ రియలైజ్ ద బెటర్ ఫర్ ద సొసైటీ. ట్రాజడీ ఏంటంటే కరెక్ట్ టైంలో రియలైజ్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ తక్కువ ఎక్కువ కావాలనే ఆశతో చేసిన మా చిన్ని ప్రయత్నమే ఈ సినిమా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సతా కే స్పెల్లింగు కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు, ఏ విలన్ కన్నా డెత్ వార్నింగు, బై బర్త్డే పుడ్డింగు, పవర్ కే బ్రాండింగు, హై ఎండ్ స్టైలింగు, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగు.